హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే ఐలాండ్, అందరూ ఎలా ఉన్నారు? తమ్నైల్ చూశారు కదా. ఈ వీడియోలో రిగార్డింగ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ సంబంధించిన మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ట్రై చేస్తామట. కొంచెం నేను చేసిన ప్రాపర్ రీసెర్చ్ అయితే, మిగతాదంతా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ మేము స్కూల్స్కి ఎలా అప్లై చేసాం, ఎలా అడ్మిషన్ దొరికింది, ఇదంతా కూడా చెప్తూ ఇక్కడ ఐర్లాండ్లో ఎడ్యుకేషన్ రిలేటెడ్ కరికులం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో మీరు గతంలో చూస్తే మనం ఎప్పుడైనా ఇండియన్స్ని చూడాలంటే ఎప్పుడైనా సిటీ సెంటర్ షాపింగ్కి వెళ్ళినప్పుడు కనిపించేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే మా వీధిలోనే 2-3 కనిపిస్తారు. అంత ఇండియన్ పాపులేషన్ అనేది ఐర్లాండ్లో పెరుగుతూ ఉందన్నమాట. ఎవరైతే పిల్లల్ని ప్రైమరీ స్కూల్లో పంపించాలనుకున్నారో వాళ్ళకైతే ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి వీడియో చేస్తాను. అండ్ ఫస్ట్ వచ్చి ఐర్లాండ్లో లాంగ్వేజ్ విషయానికి వస్తే 100% మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనకు ఓన్లీ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. సో లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఐరిష్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ ప్రైమరీ స్కూల్లో కంపల్సరీ సబ్జెక్ట్. అండ్ ఆల్సో ఎవరైతే ఇండియా నుంచి వాళ్ళు పిల్లల్ని స్కూల్లో ఇండియాలో ఆల్రెడీ జాయిన్ చేసేసి మధ్యలో లైక్ 4th-లోనో 3rd-లోనో అలా ఐర్లాండ్ వస్తారో వాళ్ళైతే ఐరిష్ లాంగ్వేజ్ తీసుకోవాలనే కంపల్షన్ లేదన్నమాట. బట్ అలా కాకుండా చిన్నప్పుడే వచ్చేసి పిల్లల్ని ఇక్కడ జూనియర్ ఇన్ఫాంట్ అంటే మన ఇండియాలో ఎల్కేజీ, ఇక్కడ ప్రైమరీ స్కూల్ అనేది ఏ పిల్లలు అయితే స్టార్ట్ చేస్తారో వాళ్ళు కంపల్సరీ ఐరిష్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలి. ఐరిష్ సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. సో దీని నుంచి అయితే ఎగ్జామ్షన్ లేదు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నేను చేసిన రీసెర్చ్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏజ్ అండ్ స్ట్రక్చర్ అన్నమాట. ఇక్కడ ఐర్లాండ్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ అన్నమాట. సో మినిమం ఏజ్ వచ్చి 4 years ఉండాలి. అండ్ స్కూల్ స్టార్ట్ అయ్యేది ఆగస్ట్ ఎండ్ ఆర్ సెప్టెంబర్ 1st week నుంచి. సో బై ద టైం మన చిల్డ్రన్కి కంపల్సరీ 4 years నిండి ఉండాలి. సో 4 years to 6 years లోపు అయితే ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలి. మనకి ఇండియాలో ఎల్కేజీ యూకేజీ ఎలా ఉంటాయి అలాగే ఇక్కడ జూనియర్ ఇన్ఫాంట్, సీనియర్ ఇన్ఫాంట్ అని ఉంటాయన్నమాట. తర్వాత 1st నుంచి 6th వరకు. సో ఈ ఓవరాల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ పీరియడ్ వచ్చి 8 years ఉంటుంది. సో జూనియర్ ఇన్ఫాంట్, సీనియర్ ఇన్ఫాంట్కి అయితే మార్నింగ్ 8:59కి స్టార్ట్ అయినా 1:30 కల్లా స్కూల్ అయిపోద్ది. లైక్ మనకి హాఫ్ డే స్కూల్ లెక్క. అండ్ తర్వాత 1st class నుంచి అయితే 2:30 అలా పెరుగుతూ ఉంటుంది అన్నమాట టైము. బట్ ఎల్కేజీ, జూనియర్ ఇన్ఫాంట్, సీనియర్ ఇన్ఫాంట్ మాత్రం 1:30 కల్లా స్కూల్స్ అనేది అయిపోతాయి. సో కావాలనుకునే వాళ్ళు తర్వాత ఆఫ్టర్ స్కూల్ యాక్టివిటీస్లో జాయిన్ చేయొచ్చు, లేదంటే డిఫరెంట్ యాక్టివిటీస్లో జాయిన్ చేస్తూ ఉంటారు పేరెంట్స్. బట్ స్కూల్ మాత్రం 1:30కే క్లోజ్ అయిపోద్ది. అండ్ సెకండ్ వచ్చి టైప్స్ ఆఫ్ స్కూల్స్. ఐర్లాండ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి పబ్లిక్ ఆర్ నేషనల్ స్కూల్స్ విచ్ ఆర్ ఫండెడ్ బై ద గవర్నమెంట్. అండ్ ఇక్కడ ఫీజు అనేది ఉండదన్నమాట ఫ్రీ స్కూల్కి పంపిస్తే. అండ్ సెకండ్ వచ్చి మనకి ఐరిష్ స్కూల్. ఇదేంటంటే ఐరిష్ లాంగ్వేజ్లోనే ప్రతి సబ్జెక్టు టీచ్ చేస్తాం. థర్డ్ వన్ వచ్చి ఎడ్యుకేట్ టుగెదర్ స్కూల్. ఎవరికైతే రిలీజియస్ పరంగా పిల్లలకి స్కూల్లో ఉండద్దు అనుకుంటారో వాళ్ళైతే ఎడ్యుకేట్ టుగెదర్కి పంపించవచ్చు. ఇక్కడ మన రిలీజియన్ అనేది టీచ్ చేయకుండా లిబరల్గా ఉంటారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చి రిలీజియస్ స్కూల్స్ లైక్ మోస్ట్లీ క్యాథలిక్ స్కూల్స్. అండ్ ఆల్సో ముస్లిమ్స్కి ఉర్దూ స్కూల్స్ కావాలంటే ఆ ఉర్దూ స్కూల్స్ కూడా ఉంటాయి. సో ఈ 4 types ఆఫ్ స్కూల్స్ ఉంటాయన్నమాట. సో మనకి ఏది కావాలంటే అది ప్రిఫర్ చేసి మన పిల్లల్ని పంపించవచ్చు. బట్ ఫస్ట్ చెప్పిన పబ్లిక్ స్కూల్స్కి అయితే చాలా మంచి రెప్యుటేషన్ ఉంటుంది. అండ్ ఆల్సో అక్కడ ప్లేస్ దొరకడం కూడా చాలా కష్టం అన్నమాట. సో అది మనం ఇంటి నుంచి మనకి ఆ స్కూల్ ఉండే డిస్టెన్స్ని బట్టి అండ్ ఆల్సో లక్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఎడ్యుకేట్ టుగెదర్ అయితే ప్లేస్ దొరకడం కొంచెం ఈజీగానే ఉంటుంది కంపేరింగ్ టు పబ్లిక్ స్కూల్స్ అండ్ ఆల్సో దీస్ రిలీజియస్ స్కూల్స్. థర్డ్ వన్ వచ్చి కరికులం అన్నమాట. ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ వచ్చి ఇంగ్లీష్, ఐరిష్ ఇందాక చెప్పాను కదా. ఎవరైతే ఇక్కడే ఫస్ట్ స్కూల్ స్టార్ట్ చేస్తారో జూనియర్ ఇన్ఫాంట్ నుంచి వారైతే కంపల్సరీ నేర్చుకోవాలి. లేదంటే ఇండియా నుంచి మధ్యలో లైక్ 3rd class 4th class వస్తారో వాళ్ళకైతే ఎగ్జామ్షన్ ఉంటుంది. మీరు ఆ కన్సర్న్ ప్రిన్సిపల్తో మాట్లాడచ్చు. ఇంగ్లీష్, ఐరిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఆర్ట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, ఇలా ప్రతి దాని మీద చైల్డ్ సెంటర్డ్ ఫోకస్ ఉంటుంది. సో చైల్డ్స్ ఓవరాల్ హెల్త్ డెవలప్మెంట్ రిలేటెడ్గా సబ్జెక్ట్స్ అయితే టీచ్ చేస్తారు స్కూల్స్లో. సో మనలో ఇక్కడ ఎగ్జామ్స్ టెన్షన్స్ అయితే ఉండవు. ప్రైమరీ స్కూల్కి ఎస్పెషల్లీ వాళ్ళు ఎక్కువ ప్రాక్టికల్గా నేర్పించడానికి ప్రిఫర్ చేస్తారు. కానీ వాళ్ళ పిల్లల్ని స్ట్రెస్ పెట్టి 1st class నుంచి ఎల్కేజీ నుంచి ఎగ్జామ్స్ అనేవి ఉండవన్నమాట ఇక్కడ. సో ఓవరాల్గా చెప్పాలంటే లెర్నింగ్, సోషల్ స్కిల్స్, వాళ్ళ క్రియేటివిటీ స్కిల్స్ డెవలప్ చేయడానికి ట్రై చేస్తారని చెప్పచ్చు.
కమింగ్ టు ఎగ్జామ్స్ అండ్ అసెస్మెంట్స్, మన ఇండియాలో లాగా ఇయర్ ఎండ్ ఎగ్జామ్స్, బిగ్ ఎగ్జామ్స్ అయితే ఉండమాట. బట్ అసెస్మెంట్ అనేది కంటిన్యూస్గా చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఫ్రమ్ సెకండ్ క్లాస్ వరకు ఏంటంటే జస్ట్ ఆడుతూ పాడుతూ వాళ్ళకి స్ట్రెస్ పెట్టకుండా చిన్నగా నేర్పిస్తూ ఉంటారు. బట్ సెకండ్ క్లాస్ నుంచి వాళ్ళు ఇంగ్లీష్లో ఎలా ఉన్నారు, మ్యాథ్స్లో ఎలా ఉన్నారు, వాళ్ళ స్కిల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ లిజనింగ్ ఎలా ఉంది, ఇలా ప్రతి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి సెకండ్ క్లాస్ నుంచి అయితే అసెస్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇన్ కేస్ మనకి ఏమన్నా ప్రాబ్లం ఉందంటే వాళ్ళప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసి పేరెంట్స్ని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి అవసరమైతే హెచ్ఎస్సికి రిఫర్ చేస్తారు. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి పిల్లల్ని మళ్ళీ అసెస్మెంట్ చేసి వాళ్ళు అదే స్కూల్లో కంటిన్యూ అవ్వాలా, లేదంటే ఏమైనా స్పెషల్ స్కూల్కి పంపించాలి, ఇలా ప్రతిదీ వాళ్ళు వచ్చి అసెస్మెంట్ తీసుకున్నాక డిసైడ్ అవుతుంది అన్నమాట. అండ్ కమింగ్ టు స్కూల్ టైమింగ్స్, ఇక్కడ మనకి మండే టు ఫ్రైడే ఓన్లీ 5 days స్కూల్ ఉంటుంది. అండ్ ఇందాక చెప్పాను కదా, జూనియర్ ఇన్ఫెంట్, సీనియర్ ఇన్ఫెంట్ అంటే ఎల్కేజీ యూకేజీ లెక్క వాళ్ళకైతే మార్నింగ్ 8:50 to 9కి స్టార్ట్ అయిన 9 to 1:30 వరకే స్కూల్ ఉంటుంది. అండ్ ఫస్ట్ క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు అయితే 2:30 వరకు ఉంటుంది. ఈ జూనియర్ ఇన్ఫెంట్, సీనియర్ ఇన్ఫెంట్ ఏంటంటే వాళ్ళు ఇంకా అడ్జస్ట్ అవ్వడానికి, వాళ్ళకి ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్ అంతా రావడానికి టైం పడుతుంది. కాబట్టి ఆ 2 years మాత్రం 1:30కే స్కూల్ అయిపోద్ది, పెద్దోళ్ళకి 2:30 అయితే. సో చాలామంది ఏంటంటే ఆఫ్టర్ స్కూల్ యాక్టివిటీస్ కూడా పంపిస్తూ ఉంటారు. ఆఫ్టర్ స్కూల్ గురించి నేను అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ కమింగ్ టు స్కూల్ లైఫ్ ఏంటంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్కి యూనిఫామ్ ఉంటుంది. కొన్ని స్కూల్స్కి అయితే యూనిఫామ్ ఉండదన్నమాట. ఎక్కువ పిల్లలు ఆడుకోవడానికే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. స్కూల్లో కూడా ఆడిపిస్తారు. అండ్ పిల్లల్ని నువ్వు ఇది చదవాలి అది చదవాలి అని ఏమీ ఫోర్స్ చేయరు. ఈవెన్ క్లాస్ రూమ్లో అయినా వాళ్ళు చెప్తారు, వీళ్ళు వింటున్నారు లేదా వీళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి దాన్ని కంటిన్యూ చేయడం. ఇన్ కేస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే కోజీ కార్నర్ అని చెప్పి ఒక కార్నర్లో బుక్స్, మొత్తం చిన్న లైబ్రరీ సెటప్ ఉంటుంది క్లాస్ రూమ్లోనే. సో అక్కడికి వెళ్ళి బుక్స్ చదువుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఆడుకుంటూ ఉంటారు. సో ఇలా టీచర్ వాళ్ళ ఇంట్రెస్ట్ని ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి టీచ్ చేయడానికి ట్రై చేస్తుంది. కాబట్టి నువ్వు కంపల్సరీ ఇది వినాలి, ఇప్పుడు చెప్తున్నావు ఇక్కడ కూర్చో, అలా ఫోర్స్ అయితే నేర్పించమాట. ఎస్పెషల్లీ జూనియర్ అండ్ సీనియర్ ఇన్ఫెంట్ పిల్లలకి అవుట్డోర్ ప్లే టైం అయితే చాలా ఇంపార్టెంట్ అంట. రోజుకి ఒక్కసారైనా మనకైతే ప్లే గ్రౌండ్కి తీసుకెళ్తారు స్కూల్లో ఉన్న యాడ్కి. అండ్ ఆల్సో కమింగ్ టు లంచ్, ఇక్కడ మోస్ట్లీ మనకి 2 breaks ఉంటాయన్నమాట. ఒక షార్ట్ బ్రేక్, ఒక లాంగ్ బ్రేక్. సో స్కూల్కి ఎవరైనా లంచ్ పెట్టాలనుకున్న వాళ్ళు ఒక చిన్న స్నాక్ బాక్స్ అండ్ బిగ్ లంచ్ బాక్స్ పెట్టాలి. అండ్ ఇప్పుడైతే రీసెంట్గా చాలా మనకి స్కూల్ లంచ్ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. సో వాళ్ళు ఏంటంటే ఆ వీక్కి ఏమేం ఫుడ్ కావాలో అది మనం 1 week ముందే మనమైతే చూస్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. బట్ అన్ని స్కూల్స్కి అయితే ఈ ఆప్షన్ లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్కి అయితే ఈ లంచ్ ఆప్షన్ కూడా వచ్చింది. సో పిల్లలకి కావాల్సిన ఫుడ్ పేరెంట్స్ 1 week ముందే చూస్ చేసుకుంటే అది ఆ టైంకి హాట్ లంచ్ కింద స్కూలే ప్రొవైడ్ చేస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ తినరు కాబట్టి ఇంటి నుంచి కావాలంటే ఇంటి నుంచి కూడా లంచ్ అనేది ప్యాక్ చేసి పంపించవచ్చు. అడ్మిషన్ ప్రాసెస్ ఇది చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్పచ్చు. ప్రతి స్కూల్కి అయితే అప్లై చేసేయండి. అండ్ ఆల్సో ఇక్కడ చాలా స్కూల్స్కి అసలు స్కూల్ బస్ అనేది ఉండదు. మోస్ట్లీ బై వాక్ ఆర్ లేదంటే పేరెంట్స్ డ్రాప్ చేస్తారు. లేదు అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా యూజ్ చేయొచ్చు. అంతేగాని మనకి ఇండియాలో లాగా అమెరికాలో లాగా మన స్కూల్ బస్సులు అయితే ప్రొవైడ్ చేయరన్నమాట. సో చాలా స్పెసిఫిక్ స్కూల్స్కి మాత్రమే స్కూల్ బస్ ఉంటుంది, అది దూరం నుంచి వచ్చే పిల్లలకి. సో ఈ ఇంటి దగ్గరలో ఉండే స్కూల్స్కి అప్లై చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ స్కూల్లో ఇంగ్లీష్లోనే స్కూల్లో సబ్జెక్ట్స్ అనేవి టీచ్ చేస్తూ ఉంటారు కదా, ఇంగ్లీష్ లెర్నింగ్ సపోర్ట్ అని చెప్పి ఎవరికైతే ఇంగ్లీష్లో ఇంకా హెల్ప్ కావాలో వాళ్ళకి సపోర్ట్ టీచర్స్ కూడా అవైలబుల్ ఉంటారన్నమాట. సో మన పిల్లలు చిన్నప్పుడే వచ్చేస్తాము, మనం ఎక్కువ ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడడం ఎలా అని భయపడక్కర్లేదు. బికాస్ ప్రైమరీ స్కూల్లో మనకి ఇంగ్లీష్ సపోర్టింగ్ టీచర్స్ కూడా ఉంటారు. మనకి అవసరమైతే వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి, లేదంటే వాళ్ళు మన పిల్లల్ని చూసి వాళ్ళకి అవసరం అనుకుంటే వాళ్ళని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇంగ్లీష్ నేర్పించలేదు ఎలా అని అయితే భయపడక్కర్లేదు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మీ మదర్ టంగ్ ఏంటో అది కంపల్సరీ మీరు ఇంట్లో నేర్పించాలి. మాట్లాడడం కానీ రాయడం కానీ స్కూల్లో చెప్పినా ఎక్కడ చెప్పినా మీరు మానేశారంటే ఇంకా పిల్లలకి ఎప్పటికీ రాదు. సో ఈ తప్పు అయితే అస్సలు చేయొద్దు. ఓవరాల్గా కీ అడ్వాంటేజ్ ఏంటంటే ఐర్లాండ్లో ప్రైమరీ స్కూల్కి పిల్లల్ని పంపడానికి లో ప్రెషర్ ఆన్ కిడ్స్, ఎగ్జామ్ స్ట్రెస్ ఉండదు. అండ్ వాళ్ళ ఓవరాల్
డెవలప్మెంట్ మీద అయితే ఫోకస్ చేస్తూ ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది 8 ఇయర్స్ నడుస్తూ ఉంటుంది. సో మీకు మార్క్సే కావాలి అనుకుంటే మాత్రం ఐరిష్ స్కూల్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సూటబుల్. అలా కాదు మా పిల్లలకి ఓవరాల్ డెవలప్మెంట్ కావాలి అనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా ఐర్లాండ్లో ప్రైమరీ స్కూల్కి అయితే పంపచ్చు. అండ్ కమింగ్ టు ఆఫ్టర్ స్కూల్ కానీ ప్రీ ప్రైమరీ ప్రీ స్కూల్ కానీ సెకండరీ స్కూల్ కానీ వీడియోస్ అన్నీ నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇది నేను ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. అండ్ ఆల్సో డీటెయిల్డ్గా నేను మా పిల్లోడికి స్కూల్ ఎలా అప్లై చేస్తున్న అడ్మిషన్ ఎలా వచ్చింది ఆ స్టోరీ అంతా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.